క్రీస్తునందు నా ప్రియ సహోదరీ సహోదరులకు ఆహ్వానం. ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారని, దేవుని సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ రోజున దేవుడు మనతో, అంటే నాతో, మీలో ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. మన కార్యక్రమం మరో ప్రపంచం. ఈ ప్రపంచం కాదు, మనది మరో ప్రపంచం. ఇంకో లోకానికి చెంది ఉన్నాము, కానీ ఈ లోకంలో ఉన్నాము. ఇక్కడ మనము ప్రవాసులం. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. బీ వైజ్, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. యాక్ట్ వైజ్. అవును, 10 మంది ఒక చోట ఉన్నారట. ఆ 10 మందిలో సగం తెలివి లేనివాళ్ళు. అందుకని ఒక ఆయన అన్నాడు, హాఫ్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ ఫూల్స్ అన్నాడు. వాళ్ళ కోపం వచ్చింది. అందుకని ఆయన మళ్ళా సరిదిద్దుకొని, సారీ, అలా కాదు, మీలో సగం మంది వైజ్, మిగతా సగం అదర్ వైజ్ అన్నాడు. అలా మాట్లాడండి, మాకు అర్థమైంది అన్నారు వాళ్ళు. అర్థం ఒకటే, వైజ్ పీపుల్ కాకపోతే అదర్ వైజ్ అంటే ఫూలిష్ అని అర్థం. ఈ లోకంలో మనం ఉన్నామంటే వీ మస్ట్ బి వెరీ వైజ్. చాలా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానం అంటే మనం ఈ లోకములో బ్రతుకుతూ ఉండగా అందరితో స్నేహం కలిగి బ్రతకడం, ప్రతి ఒక్కరికి మన వల్ల ప్రయోజనం కలిగేటట్లు మనం బ్రతకడం, అది జ్ఞానం. అంతేగాని జ్ఞానం ఎంత ఉంది, నా బుర్ర నిండా ఉంది అంటే ఆ జ్ఞానం ఎవరికి పనికిరాదు. ఎలా మనం లోకంలో బతకాలో, హౌ వీ కెన్ గెట్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్. స్నేహశీలం, ప్రతి ఒక్కరితో మంచిగానే ప్రవర్తించాలి. లేనిపోని వివాదాలు, అభిప్రాయ భేదాలు, పార్టీలు, కక్షలు, కార్పణ్యాలు, కావేశాలు, ఇదంతా అన్వైజ్, తెలివిలేనితనం. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఏమనుందంటే బైబిల్లో కొలసీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో అపొస్తలుడైన పౌలు తేటగా చెప్తున్నాడు, సమయము పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అలా బ్రతకాలి. సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమయం, టైం, దాన్ని పోనీయకూడదు. అది వదిలేస్తే పోతుంది. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాన్ని సద్వినియోగం చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేయకపోతే దుర్వినియోగమైనట్లే. ఉదాసీనంగా ఉంటే ప్రజలకు కీడు చేసినట్టే. మేలు చేయను, కీడు కూడా చేయను అంటే కీడు చేసినట్టే. అది క్రైస్తవ జ్ఞానం. కీడు చేయకూడదు, మేలు చేయాలి. సమయాన్ని పోనీయకూడదు, సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు, మనము సంఘం, దేవుని సంఘం, దేవుని కుటుంబం. ఈ సంఘ శరీరానికి శిరస్సు యేసు ప్రభువే. కనుక ఈ సంఘములో ఉన్న వారంతా యేసు శరీరానికి అవయవాలు అని చెప్పుకుంటున్నాము కదా. అందుచేత సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ఈ సంఘానికి వెలుపల ఉన్నోళ్ళంతా మనం కొద్దిమందిమే, కానీ ఎక్కువ మంది మనకు బయట ఉన్నారు. బయటి వారు, మనం కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ ఆ బయటి వారిని గురించి అక్కడ వస్తుంది మన టెస్ట్, మన జ్ఞానం ఎలాంటిదో. ఊరిక ఇతరులకు అభ్యంతరంగా ఏవేవో పేలుళ్ళు పేలడం. ఈ పేలుడు ఎక్కువైంది ఈ మధ్య. పేలుడు పదార్థాలు బస్సులో కూడా ఎక్కనివ్వరు, జాగ్రత్తగా ఉండండి.
ఊరిక నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు ఇతరులను ఖండించడం, ఇతరులను దూరం చేసుకోవడం. ఎందుకు ప్రజలను దూరం చేసుకోవాలి? యేసు ప్రభు దూరంగా ఉన్నాడా? పరలోకంలోనే ఉన్నాడా? అక్కడే కూర్చున్నాడా? ప్రజలకు దగ్గరగా రాలేదా? ఎంత దగ్గరగా వచ్చాడు? ఒక పశువుల పాకలో పుట్టాడు, ఆసియా ఖండంలో నడిబొడ్డున పుట్టాడు. అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఆయన ఒక పశువుల శాలలో పుట్టాడు. పశువుల తొట్టిలో ఆయన శిశువుగా పరున్నాడు. అందరూ వచ్చారు. జ్ఞానులు రావడానికి అభ్యంతరం లేదు. చెట్టు చివరికి మరి గొర్రెల కాపరులు రావడానికి కూడా అభ్యంతరం లేదు. రాజులు రావచ్చు, రైతులు రావచ్చు. అంత దగ్గరికి వచ్చాడు జనసమూహంలోకి. ఆయన సేవను కూడా చూడండి, ప్రజలకు ఆయన దగ్గరగా వచ్చాడు. పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. ఎవరన్నా చచ్చి ఏడుస్తుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. ఆయన ప్రజలకు దగ్గరగా వస్తుంటే మనోళ్ళు మడిగట్టుకొని ప్రజలకు దూరంగా అయిపోతున్నారు. ప్రజలు అంటున్నారు, ఇదెక్కడ సంఘం రా బాబోయ్, వీళ్ళెక్కడ క్రైస్తవులు రా బాబోయ్, విచిత్రంగా ఉన్నారు, ఎవరితో కలవరు, మడిగట్టు కూర్చున్నారు, ఎందుకున్నారు వీళ్ళు ఇక్కడ అని అడుగుతున్నారు. ఆ మాట వాళ్ళు అడగడమే కాదు, ప్రభువు కూడా అడుగుతున్నాడు. ఎందుకర్రా మీరున్నారు ఈ లోకంలో? మడిగట్టుకొని అందరికీ దూరంగా ఉండి ఏదోదో పేలడం కోసమా? కాదు. ఎందుకున్నారు మీరు ఇక్కడ? ప్రజలకు దగ్గరగా వెళ్ళండి అంటే పెద్ద పుల్పిట్లు కడతారు, కటకటాలు కడతారు చుట్టూరా. ప్రొటెక్షన్ అన్నమాట, ప్రొటెక్టెడ్ ఏరియా ఈ బోధకుడికి. నువ్వు ప్రజలకు దూరం అయిపోతున్నావు సోదర బోధకుడా. ప్రజలకు దగ్గరగా వెళ్ళిపో, కిందికి దిగు, ప్రజల మధ్యకి వెళ్ళు, వాళ్ళ ప్రక్కన కూర్చో, వాళ్ళ కష్టసుఖాలు పంచుకో, వారికి ఏం కావాలో అది ఇవ్వు. అంతేగాని నీకేమి జ్ఞానం ఉన్నదో అది ప్రదర్శించడానికి ఇది ప్రదర్శనశాల కాదు. అదే చెప్తున్నాడు దేవుడు, బీ వైస్, యాక్ట్ వైస్. కనుక సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకోవడానికి ఏం చేయాలి? ప్రశ్న. ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు? మనకి ఏదన్నా ఒక మాన్యువల్ ఉందా, బుక్కు, అందులో చూచి ఆ ప్రకారం చేయడానికి? అలా లేదు. మనకు ఒక బుక్ లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు. బుక్కే గనక ఉంటే ఆ పుస్తకం చదవటం రాని వాళ్ళ గతి ఏంటి? యేసు ప్రభు ఒక బుక్ కాడు, ఆయన ఒక వ్యక్తి. పుస్తకం అంటే భౌతికమైన వస్తువు, కానీ యేసు సాక్షాత్తు సజీవుడైన వ్యక్తి, దేవుని కుమారుడు. దేవుని వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించి, మన మధ్యకు వచ్చి, మన మధ్యలోగా మాత్రమే కాదు మనలోకి వచ్చి మనలో నివాసం చేస్తూ ఉంటే ఏమిటారా ఇంత దూరం అయిపోతున్నారు ప్రజానీకానికి? మీ మాటలు ప్రజాభాష కాదు, మీ జీవితము ప్రజలకు ఎబ్బెట్టుగా ఉంది. అందుకనే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనియండి. ఇదేమిటి ఉప్పు అంటున్నాడు? ఉప్పు ఏంటి? మనము ఈ లోకములో మన ప్రజలు, వాళ్ళ మధ్య నుంచే మనం వచ్చాం. మన దేశస్థులు, శరీర సంబంధులైన మన సహోదరులు, వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఏవో మతబోధలు తీసుకుని వచ్చి మీరు ఇలాగు చేయుడి, ఇలాగు చేయకుడి అని చెప్పడం కాదు. మనం వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి, వాళ్ళు కూర వండుకున్నారు, ఆ కూరలో ఉప్పులాగా పడిపోవాలి. వాళ్ళు కూర వండుకొని తినబోతున్నారు, చప్పటి కూడు తింటున్నారు. మనమే వారి కూరలో ఉప్పులాగా పడిపోతే అప్పుడు వారి జీవితాలు అర్థవంతమవుతాయి, వారి భోజనము రుచిగలదవుతుంది. మనమే ఉప్పు అయిపోవాలా. ఉప్పు అని చెప్పి ఉప్పును తీసుకెళ్ళి గోడౌన్లో బస్తాలుగా పెట్టడం కాదు, అది కాదు సంఘం అంటే. ఉప్పు గోడౌన్ కాదు, అది గోడౌన్ కాదు నాయన, ఇది కమ్మప్. పైకి రా,
ప్రజలను చూడు, వారి మధ్యకెళ్ళు, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకో, అది నీవు వారికి ఇవ్వడానికి వారితో సంయుక్తపరచబడాలని నా బైబిల్ చెప్తోంది. మరి మీ బైబిల్ ఏం చెప్తోందో ఏమో. మీరు వారికి దూరంగా ఉండండి, ఈ యాంగిల్లో మాట్లాడండి, దూరంగా ఉండండి, వాళ్ళని ఖండించండి, వాళ్ళని తిట్టండి అని ఉందా ఎక్కడన్నా? నా ప్రియ సోదరి సోదరులారా, నేను కూడా మీ వాడినే, మీ మధ్య నుంచే వచ్చాను. పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను